వినదగునెవ్వరు చెప్పినా. భగవంతుడు ఒక నోరు రెండు చెవులు ఇచ్చాడు. నిజానికి మనం అనేక విషయాలు తెలుసుకోవడం అన్నది చెవుల ద్వారానే సాధ్యం. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః అంటుంది వేదం. మా చెవులు భద్రముగా ఉండుగాక. ఎంతమంది యొక్క మంచి మంచి మాటలు వింటే అంత గొప్ప శీల వైభవం ఏర్పడుతుంది. మంచి మాటలు ఎప్పుడూ వింటూ ఉండాలి. అయితే వినేటప్పుడు వీళ్ళు మంచి మాట చెప్తారా, వీళ్ళు చెడ్డ మాట చెప్తారా, వీళ్ళు పనికొచ్చే మాట చెప్తారా, వీళ్ళు పనికి మాలిన మాట చెప్తారా, మనకి తెలియదు కదా. అందుకని మీరు మంచి మాట చెప్తారా, నేను అదే వింటాను అని అడగం కదా. కానీ వినడం అనేటటువంటిది జీవితంలో ఒక గొప్ప కళ. ప్రతిదాన్ని వినడం అలవాటు చేసుకోవాలి. ఎక్కువ మాట్లాడడం కన్నా ఎక్కువ వినడమే నిజానికి చాలా గొప్ప విషయం. దాని చేతనే శీలము బాగా చెక్కబడుతుంది. అనేక విషయములు అవగతమవుతాయి. ఒక్క మహాత్ముడితో కూడి తిరగడం అలవాటైతే ఆయన చెప్పేటటువంటి మాటలు ప్రతిరోజు వింటే, ఒక గ్రంథాలయంలో కూర్చుని పుస్తకాలు చదివితే వచ్చేదానికన్నా కూడా ఎక్కువ సమాచారం మనకి అటువంటి పెద్దల వలన లభిస్తుంది. అందుకే శ్రీరామాయణంలో రావణాసురుడితో మాట్లాడుతూ మారీచుడు ఒక మాట అంటాడు. అది మనందరం నిజంగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి మాట. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అంటాడు. లోకంలో మనం తప్పు చేస్తున్నాము అని తెలిసి కూడా, బాగుంది లేవాయ్, మంచి పని చేస్తున్నావు, నీకు ఇష్టమైంది నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు, అందరూ ఏవో సలహాలు చెప్తారు, కానీ అవన్నీ పాటిస్తామా ఏమి, నీకు ఇష్టమైంది నువ్వు చెయ్యి, నీ సంతోషం కన్నా గొప్పదేమిటి అని మనని తప్పు త్రోవలో ప్రోత్సహించేటటువంటి వారు అనేక మంది కనపడతారు. ఎందుకని? ఇప్పుడు వీడికి మంచి చెప్తే వింటాడా ఏమి? ఒరే అటువంటి పనులు చెయ్యకురా అని మనం చెప్తే అదిగో చెప్పొచ్చాడు, మనని అట్లా చెయ్యి ఇట్లా చెయ్యి అని చెప్తాడు తప్ప మనం చేస్తున్నటువంటి పని మంచి పని అని ఎప్పుడు అనడం. అని అవతల వారు ఎక్కడంటారో అన్న అనుమానంతో సర్వసాధారణంగా అవతలవారు తప్పు పని చేస్తున్నారు అని తెలిసి కూడా ఇది తప్పు, నువ్వు చెయ్యవద్దు అని చెప్పేవారు ఉండరు. సర్వసాధారణంగా యువతల వారిని పొగిడేవాళ్లే దొరుకుతారు. కానీ నిజంగా అభిమానం ఉన్నటువంటి వారు, నిజంగా మన వృద్ధిని కోరుకునేటటువంటి వారు తల్లి, తండ్రి, గురువు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మేనమామ, తాతలు, పెద్దలు, ఇటువంటి వారు మన మనసుకి కష్టం అనిపించినా మనం ఏ మాటలు వింటే, ఏ మాటలు జీవితంలో ఆచరిస్తే మనం వృద్ధిలోకి వస్తామో అటువంటి మాటలే మనకి చెప్తారు. అవి ఒక్కొక్కసారి మనకి కఠినంగా అనిపించవచ్చు. ఏమి ఇలా అన్నారు మనని, ఏమి ఇట్లా అన్నారు, మనని విమర్శించారే అనిపించవచ్చు. కానీ వారు చెప్పేటటువంటిది కేవలం మన యొక్క హితం కోసం చెప్తారు, మనం వృద్ధిలోకి రావాలి అని చెప్తారు. కాబట్టి అందరి మాటలు వినాలి. సాలగ్రామం ఎక్కడుంటుంది? రాళ్ల కుప్పలోనే ఉంటుంది. అన్ని రాళ్ళు వెతికితే సాలగ్రామం దొరుకుతుంది. అట్లాగే అందరి మాటలు వినాలి. కానీ ఏవి మనకి సారవంతములో, ఏవి మనని బాగా జీవితంలో వృద్ధిలోకి తీసుకొస్తాయో, ఏవి సంస్కారమునిస్తాయో అటువంటి మాటలను మాత్రమే పట్టుకోవాలి తప్ప అక్కరలేని మాటలు, ఏదో అప్పటికి మనకి సుఖాన్ని కల్పించేటటువంటి మాటలు వినడానికి అలవాటు పడకూడదు. అది ముందు మనిషికి ఉండవలసిన లక్షణం. అటువంటి లక్షణం మన ఎందుంటే మనం ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని మాటలు విన్నా దాని వలన వచ్చే ప్రమాదం ఉండదు. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు చేతులకి నూనె రాసుకుని పనసతనలు తీసేటటువంటి వాడికి ఆ పాల జిగురు అంటుకోదు. ఎందుకు అంటుకోదు అంటే వాడి చేతులకి నూనె ఉంది కాబట్టి వాడు తొనలు తీసుకుంటాడు తప్ప వాడు పనసపండు యొక్క జిగురు చేతులకు అంటించుకోడు. అలాగే ఏది మంచో అది మాత్రమే తీసుకోవడం అలవాటు పడితే అటువంటి వాడికి ఎన్ని రకాల మాటలు సమాజంలో విన్నప్పటికీ కూడా వచ్చేటటువంటి ఉపద్రవం ఉండదు. కాబట్టి ముందు వినడం నేర్చుకోవాలి. నాకన్నీ తెలుసు, నేనెందుకు వినాలి, నేను వాళ్ళ దగ్గర వినను, నేను వీళ్ళ దగ్గర వినను, ఇవన్నీ నాకు తెలిసినవే, అటువంటి పక్షపాత ధోరణి పనికిరాదు. ఏమో ఏ పుట్టలో ఏ పావుందో, ఎవరి నోటి వెంట ఏ మాట వస్తుందో, ఏ మాట ఎంత సంస్కృతిని ఉద్దీపనం చేస్తుందో, కాబట్టి నేను వినాలి అని ఎవరు చెప్పినా వినగలగాలి. అలా వినగలగడం చాలా గొప్ప లక్షణం. అదంటాడు మారీచుడు రావణాసురుడితో. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. యువతలవాడు మనసు బాధ పెట్టుకుంటాడు అని తెలిసిన వాడి యొక్క హితం కోరి కొంచెం కఠినంగానైనా మాట్లాడి మంచి చెప్పేవాడు దొరకడు. ఎందుకు దొరకడు అంటే నిజంగా మన యొక్క అభివృద్ధిని కోరుతున్నాడు కాబట్టి అవతలైన అలా మాట్లాడతాడు. అలా మాట్లాడినా వినేవాడు దొరకడు. ఒకవేళ అట్లా చెప్పేవాడు, అట్లా చెప్పినా వినేవాడు ఒక చోట లభ్యమైతే అది తీర్థం, అది క్షేత్రం. ఆ మాటలు ఆ ఇద్దరు వ్యక్తులకే కాదు,
అందరికీ అన్వయం, దేశకాలములతో సంబంధం లేకుండా ఇద్దరూ చిరస్థాయిని పొందుతారు. అందుకే మాట వినడం అనేటటువంటిది ఒక కళ. మనిషి మంచి మాటలు వింటూ ఉండాలి, అంతకన్నా జీవితంలో గొప్ప విషయం ఉండదు. అందుకే బద్దెన గారు అంటారు, వినదగునెవ్వరు చెప్పిన, ఎవరు చెప్పని ఏమో ఏ సారవంతమైన మాట చెప్తారో, వాళ్ళ అనుభవంలోంచి ఏ మాట వస్తుందో, కాబట్టి తప్పకుండా వినాలి. చెప్పి